హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రస్తుతం ఈ వారం ఓటీటీలో ట్రెండ్ అవుతున్న 3 క్రేజీ సినిమాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి 'భర్తమహాశయులకు విజ్ఞప్తి'. సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక స్టోరీ లైన్ వచ్చేసి హీరో రామ్ ఒక వైన్ మేకర్. తన బిజినెస్ పని మీద స్పెయిన్ వెళ్ళినప్పుడు అక్కడ మానసాతో పరిచయం ఏర్పడుతుంది. అయితే అప్పటికే రామ్‌కు బాలామణి అనే ఆమెతో పెళ్లయిపోయి ఉంటుంది. ఇద్దరు మహిళల మధ్య చిక్కుకున్న రామ్ తన వ్యక్తిగత జీవితంలోని గందరగోళాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ మూవీ స్టోరీ. ఇక సెకండ్ ఫిల్మ్ వచ్చేసి 'ఫంకీ'. విశ్వక్ సేన్ నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించారు. ఈ సినిమాకి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో కోమల్ ఒక కొత్త దర్శకుడు. తక్కువ బడ్జెట్‌లో సినిమా పూర్తి చేస్తానని నిర్మాతకు చెప్పి ఆ బడ్జెట్‌ను భారీగా పెంచేస్తాడు. ఆ తర్వాత షూటింగ్ పూర్తి చేసే క్రమంలో ఎదురయ్యే తమాషా సంఘటనలు, బడ్జెట్ కష్టాల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఇక థర్డ్ ఫిల్మ్ వచ్చేసి 'కపుల్ ఫ్రెండ్లీ'. ఫిబ్రవరి 14న థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం మరియు కన్నడ భాషల్లో కూడా చూడవచ్చు. అశ్విన్ చంద్రశేఖర్ డైరెక్షన్‌లో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించారు. ఇక స్టోరీ లైన్ వచ్చేసి నెల్లూరుకు చెందిన హీరో శివ ఇంటీరియర్ డిజైనర్ కావాలని చెన్నై వెళ్తాడు. అక్కడ పార్ట్ టైం బైక్ రైడర్‌గా పనిచేస్తూ హీరోయిన్ మిత్రాను కలుస్తాడు. కొన్ని పరిస్థితుల వల్ల వీరిద్దరూ ఒకే రూమ్‌లో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండాల్సి వస్తుంది. ఆధునిక కాలపు బంధాలు, కెరీర్ సవాళ్లు మరియు కుటుంబ అంచనాల మధ్య వారి ప్రయాణం ఎలా సాగిందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సో, ఇవండి ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న సినిమా విశేషాలు. ఈ మూడింట్లో మీరు ఏ సినిమా చూడాలని ప్లాన్ చేస్తున్నారు? లేదా ఇప్పటికే చూసేసి ఉంటే మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.